కీర్తన 42:2లో దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదినో ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనపడదును అంటున్నాడు ఆసాపు. సన్నిధి అంటే దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడడము. కాబట్టి అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచెను. అదృశ్యమైన దేవుని చూచాను అంటున్నాడు మోషే. దేవుని ఆత్మ చెప్పు సంగతులను చెవి గలవాడు వినుగాక అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని మనము వినగలిగే స్థితి. దేవుని చిత్తాన్ని గ్రహించాలంటే కొన్నిసార్లు దర్శనము కనిపిస్తుంది, క్షణంలో మాయమైపోతుంది, స్వరం వెళ్ళలేము. కొన్నిసార్లు దేవుని పరిశుద్ధాత్మ స్వరం వింటాము, దర్శనాలు గ్రహించలేము. కానీ దర్శనాలు గ్రహించి స్వరాన్ని వినేటట్లు చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే అభిషేకం కోసం మనం ప్రార్థించాలా. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినన్నదియే. కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు కొంతసేపు కనిపెట్టాలి, అభిషేకం గురించి ప్రార్థన చేయాలి. అప్పుడు నీ జీవితంలో ప్రభు చిత్తాన్ని గ్రహించగలుగుతావు. ప్రభు సన్నిధి హస్తం నీకు తోడుగా ఉంటుంది.